హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ గీత. రొమాంటిక్ బాస్ పార్ట్ 22. ప్యూర్ గ్రీన్ పింక్ అంచు పట్టు చీర. హెయిర్ అంతా లూజ్ చేసింది. లైట్ మేకప్, అందమైన పెదవులకు లైట్ లిప్స్టిక్, లాంగ్ హెయిర్ రింగ్స్, అందమైన నయనాలతో బెరుకుదనం నింపుకుని చిన్నగా శారీని పట్టుకుని నడుస్తూ వస్తుంటే బాబు గుండెల్లో దడేలమని ఏదో సౌండు. తలలో జుట్టు నిరుపుకుంటూ ఉన్నాడు. సీట్లో వెనక్కి వాలి చీరలో ఆమె ఎత్తు పలాలను చూస్తున్నాడు. ఇంతకుముందు చీర లేకుండా చూసినా సరే ఇప్పుడు ఈ చీరలో ఇంత అందంగా ఉంది అంటే ఆ చీరను కట్టుకున్న దేహాన్ని చూడకుండా ఉండలేకపోతున్నాడు. అసలే ప్లే బాయ్, పైగా డ్రగ్స్ ఎఫెక్ట్ ఇంకా తగ్గలేదు. అందుకే ఆమెను ఇంకా అందంగా కనిపిస్తూ ఉంటే కష్టంగా కంట్రోల్ చేసుకున్నాడు. చిన్నగా నడుస్తూ సారని అంది. సిట్ అని చైరు చూపించాడు. భయంగానే కూర్చుంది. కందిన ఆమె చెంప చూడగానే అతని మనసులో కలుక్కుమంది. అసలు లపాకీలో వచ్చింది నిఖితానేనా అని. లపాకి అతనితో ప్రవర్తించిన తీరు గుర్తుకు వచ్చి, చిచ్చి, నిఖిత లపాకి అవటం ఏంటి? నా దగ్గరే అంత సిగ్గుపడుతుంది. కానీ నా ఫైల్స్, మొబైల్స్ నిఖిత దగ్గరికి ఎలా వచ్చింది అని మనసులో అనుకుంటూ, నిఖిత, ఇది ఎలా సాధ్యం? ముఖం కోపంగా పెట్టుకుని బేస్ వాయిస్లో అడిగాడు బీస్ట్ బాబు. అది సార్ అని నసుకుతూ ఏం జరిగిందో మొత్తం చెప్పింది. ఒక్క క్షణం షాక్ అయ్యాడు. ఇంకేం జరిగిందో మనం తర్వాత చూద్దాం. బ్యాక్ టు లేడీ బీస్ట్. అక్కడ నిఖిల్ తన ఆఫీస్కు వచ్చి నిఖితను కొట్టిన సమయంకు సేమ్ అంతే కోపంతో ఇక్కడ లేడీ బాస్ తన ఇంటికి వచ్చింది. చాలా కోపం, పౌరుషం, అవమానం, బాధ అన్నీ కలగలిపి ధారాళంగా ఆమె కళ్ళు వర్షిస్తున్నాయి. హాల్లోకి రావటంతోనే తన చేతిలో ఫోన్ విసిరింది. అది వెళ్ళి ఫ్లోర్కు లిప్ కిస్ ఇచ్చింది. అక్కడున్న వస్తువులన్నీ పగలగొట్టింది. ఆమె కోపం పనివారు అంతా భయంగా చూస్తున్నారు. రాము, శాంతి ఇద్దరు బయటికి వచ్చారు. ఆమె వైపు బాధగా చూస్తున్నారు. తన జుట్టు చింపుకుంది. చేతుకున్న వాచ్ను విసిరేసింది. తన తలను గోడకేసి కొట్టుకుంది. రాము పరిగెత్తుకుంటూ వచ్చి బేబీ స్టాప్ ఇట్ అని కోపంగా అరిచాడు. అయినా సరే లెక్క చేయకుండా తను అన్ని వస్తువులు కూడా పగలగొడుతుంది. పేరెంట్స్ ఇద్దరు కూడా ఆమెను ఎంతగానో ఆపే ప్రయత్నం చేస్తున్నారు. బట్ అసలు ఆమె ఏమీ వినడం లేదు. అన్నీ పగలగొడుతుంది. అందులో నుంచి ఒక పీస్ తీసుకుని చేతిని కట్ చేసుకుంది. కూతురు చేసిన పనికి షాక్ అవుతూ బేబీ నో అని అరుస్తూ ఆమె చేతిలో గ్లాస్ పీస్ను లాగి పక్కన పడేశాడు. నేను చచ్చిపోతాను డాడీ, నేను చచ్చిపోతాను, నన్ను ఆపొద్దు, నాకు బ్రతకాలని లేదు అని ఏడుస్తుంది. అప్పటికే బ్లడ్ పోతుంది. పనివాళ్ళు ఫస్ట్ ఎయిడ్ తీసుకురావడంతో రాము, శాంత కలిపి ఆమెకు ఫస్ట్ ఎయిడ్ చేస్తున్నారు. రాము పిఏ వచ్చి ఫోన్లో స్క్రోల్ అవుతున్న ప్రెజెంట్ సెన్సేషనల్ న్యూస్ చూపించాడు. అది చూసి రాము గుండె ఆగినట్టు అయ్యింది. అప్పటికే చందన స్పృహ తప్పింది. రాము అర్జున్కి కాల్ చేసి చందన విషయం చెప్పడంతో వెంటనే హాస్పిటల్కి వస్తాడు అర్జున్. ఇక టీవీలో వచ్చిన న్యూస్ ఎంతమందిని చంపుతుందో, ఎన్ని ప్రళయాలకు దారితీస్తుందో కూడా తెలియటం లేదు. అసలు ఇదెలా పాసిబుల్ మిస్ నిఖిత? ముఖం కందగడ్డలా పెట్టుకుని అడిగాడు నిఖిల్ మనసులో. కానీ లోపల మాత్రం చాలా హ్యాపీగా ఉన్నాడు. ఎందుకంటే అతని లైఫ్లో ఇంత పెద్ద గిఫ్ట్ ఎవరూ ఆఫర్ చేయలేదు. అప్పు మాత్రం నిఖిల్ కష్టాలు తెలుసుకుని అతనికి గిఫ్ట్ ఇచ్చి హ్యాపీగా చేసేది. ఆమె చనిపోయిన 1 ఇయర్ అవుతుంది. ఇప్పటి వరకు బాధలోనే ఉన్నాడు. ఆ బాధ మర్చిపోవటానికి ఇలా తాగుడు, డ్రగ్స్ అంటూ వాటిలోనే హ్యాపీనెస్ వెతుక్కుంటూ వాడికి ఎడిక్ట్ అయ్యాడు. అతని కోసం తన తల్లి అప్పు తర్వాత ఇంత మెమరబుల్ గిఫ్ట్ ఇచ్చింది మాత్రం నిఖితానే. ఇది చేసింది మాత్రం నిఖిత కాదు, ఆమె అన్నయ్య అనబడే ఒక పర్సన్. ఎవరో గెస్ కొట్టండి. ఇక ఫ్లాష్ బ్యాక్లో తెలుస్తుంది. అండ్ నిఖిల్ మనసులో నిఖితకు ప్లేస్ ఇవ్వాలని వాళ్ళ అన్నయ్య చిరంజీవి ప్లాను. సార్ అది ఏం జరిగింది అంటే మొత్తం చెప్పింది. ఇక ఆ విషయం తెలుసుకుని ఒక్కసారిగా షాక్ అయ్యాడు బీస్ట్ బాబు. ఇక మనం ఏం జరిగిందో ఫ్లాష్ బ్యాక్లో చూద్దాం. ఇక అర్జున్ నిఖిల్ విల్లా దగ్గర ఆమెను డ్రాప్ చేసి వెళ్ళిపోయాడు. నిఖితాను భయంగానే ఆ ఇంట్లోకి వెళ్ళింది. సెక్యూరిటీ ఏమంటారు అన్న భయంతో ఆమె గేటు దగ్గరకు వస్తూ ఉంటేనే నమస్తే పెట్టి గేట్ ఓపెన్ చేశారు. కొంచెం ధైర్యం తెచ్చుకుని లోపలికి వెళ్ళింది. మెయిడ్ ఎదురొచ్చి కాఫీ ఇచ్చారు. ఈ టైంలో వద్దని చెప్పి నిఖిల్ కాల్ చేస్తూ రూమ్కి వెళ్ళింది. అయినా రీచ్ కాలేదు.
ఎక్కడికి వెళ్ళాడని కొంచెం భయం వేసింది నిఖితాకు. బట్ అతనికి ఏవో వర్క్స్ ఉంటాయిలే అనుకుని ఫ్రెష్ అయ్యింది. మెయిడ్ ఫుడ్ ప్లేట్లోకి తెచ్చి ఇచ్చింది. డోర్ లాక్ సౌండ్ విని ఓపెన్ చేసి ఇక ఫుడ్ వద్దు అనేసరికి, లేదమ్మా తినండి, సార్కు మళ్ళీ కోపం వస్తుంది. ఇంటికి వచ్చిన వారికి మంచిగా పెట్టి చూసుకోమని ఆర్డర్ అని అంది. అంటే ఇంతకుముందు కూడా ఇక్కడికి నాలయ్యే చాలామంది అమ్మాయిలను తీసుకొచ్చాడా అని అనుకుంది. సరే లోపలికి రా అని అంది. మెయిడ్ ఫుడ్ పెడుతుంటే తింటూ, ఇక్కడ ఎన్ని రోజుల నుంచి ఉంటున్నారు అని అడిగింది నిఖిత. 3 ఏళ్ళమ్మా. అడుగుదామా వద్దా అని అనుకుంటూ, సార్ కోసం లేడీస్ ఎవరైనా ఇక్కడికి వస్తుంటారా? లేదమ్మా, అప్పట్లో అపర్ణ అమ్మగారు మాత్రమే వచ్చేవారు. ఆ తర్వాత ఇప్పుడు మీరొచ్చారు. ఈ ఇంట్లో పరాయి వాళ్ళని రానివ్వడమ్మా. అపర్ణ అమ్మగారి జ్ఞాపకాలు, ఆమె నడిచిన ఈ ఇంట్లో వేరే ఎవరిని తీసుకురాడు, మిమ్మల్ని తీసుకొచ్చాడు. అంటే సార్కి మీరు చాలా స్పెషల్ అమ్మా అని అన్నది మేడు. ఆ మాట విని ఆశ్చర్యం నిఖితలో. నిఖిత ఫుడ్ తినడంతో ప్లేట్ తీసుకుని వెళ్ళిపోయింది మేడు. రేపటి మీటింగ్ ఫైల్ చూస్తూ ఆలోచనలో పడింది. బీస్ట్ సార్కు నేనంత స్పెషలా? నో నెవర్. ఎప్పుడు చూడు పిలకలు పెద్దవి చేసుకుని నన్నే చూస్తాడు. రోజుకో అమ్మాయితో తిరిగి అయినా ఎథిక్స్ అనేవి ఉన్నాయా? లేదులే, మంచోడే. పేరెంట్స్ని సేవ్ చేశాడు కదా. నో, గుడ్ బాయ్ ఏం కాదు బీస్ట్ బాబు. నన్ను అంగిట్లో బొమ్మలా డబ్బుతో కొనుక్కున్నాడు. నా టాలెంట్కి ఎక్కడైనా పెద్ద కంపెనీలోనే జాబ్ వచ్చేది. నేను అందంగా ఉన్నానని నన్ను చూడగానే సొంగ కార్చుకుని ఇక్కడే ఉంచుకున్నాడు. అయినా నా యావరేజ్ పర్సంటేజ్కి కూడా జాబ్ వస్తుందా అనుకున్నా. కానీ నన్ను పిలిచి ఆఫర్ ఇచ్చాడు. అది కూడా 80,000 ప్యాక్తో. విన్నారా జనులారా, ఇక్కడ ఈ బీస్ట్ 18, అక్కడ లేడీ బీస్ట్ కూడా 18. ఏంటో ఈ బీస్ట్లు. నాకు కరెక్ట్ టైంలోనే అవసరమైనప్పుడు జాబ్ ఇచ్చాడు. అవసరం ఉన్నప్పుడు శాలరీ కూడా అడ్వాన్స్గా ఇచ్చాడు. ఏంటో అసలు బీస్ట్ మిస్టరీలా ఉన్నాడు అనుకుంటూ ఎప్పటికో నిద్రపోయింది నిఖిత. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ లేచి హడావుడిగా రెడీ అయ్యి ఆఫీస్కు వెళ్ళింది. నిఖిల్కి ఎన్నిసార్లు కాల్ చేసినా సరే కలవలేదు. తర్వాత ఆమె ఆఫీస్కి వెళ్ళి నిఖిల్ ప్లేస్లో మేనేజర్ తను మీటింగ్కి అటెండ్ అవుదామని బయటకు వస్తూ ఉండగా నిఖిల్ లేకుండా ఎలా అని మళ్ళీ కాల్ చేసింది నిఖిత. ఈసారి 3 సార్లు రింగ్ అయ్యి కాల్ కట్ అయ్యింది. అక్కడ సిగ్నల్ ప్రాబ్లం. ఇక వెంటనే ఫోన్ ఆఫ్ అయ్యింది. ఏ అమ్మాయితోనో ఎంజాయ్ చేస్తున్నాడేమో అనుకుని ఆఫీస్ బయటకు వచ్చింది. ఇక ఇంట్లో తినలేదని కనీసం కాఫీ అయినా తాగుదామని నిఖిల్ ఆఫీస్కు ఎదురుగున్న షాప్లోకి వెళ్ళింది. సంధ్య కూడా అదే షాప్లో ఉంది. అదేనండి లపాకీ పాప. నిఖిత, సంధ్య ఎదురెదురుగా ఉన్నారు. ఇంకోసారి నిఖిల్కి కాల్ చేసింది, కలవలేదు. కాఫీ ఆర్డర్ చేసింది. అది రాగానే తాగుతూ ఎదురుగా హాఫ్ స్కర్ట్లో దట్టంగా మేకప్ వేసుకుని ఫోన్లో మాట్లాడుతున్న సంధ్యని చూసింది నిఖిత. ఆమె డ్రెస్సింగ్ స్టైల్ నచ్చగా కాఫీ తాగుతూ ఆమె మాటలు విని ఒక్కసారిగా షాక్ అయ్యింది. హే, నా జన్మ ధన్యమయ్యింది. ఇంకో గంటలో ₹1,00,00,000 నాకు రాబోతున్నాయి. అదే నిన్న ఒక పెద్ద పార్టీ దగ్గరికి వెళ్ళాను కదా, ఆ సార్ నన్ను ప్రత్యేకంగా పంపించారు. ఆ పార్టీ ల్యాప్టాప్, ఫోను తెమ్మన్నారు. నేను నా అందంతో మైకంలో పడేసి అతని వస్తువులన్నీ తీసుకొచ్చి వచ్చాను. వీటి విలువ 200 కోట్లంట. ఇప్పుడు కొట్టేసి వాడు ఆఫీస్ ముందే ఉన్నాను అని అంది. కాఫీ తాగుతూ క్యాజువల్గా ఆ మాటలు విన్న నిఖిత షాక్ అయ్యింది. ఎదురుగా ఉంది మా ఆఫీసు, అంటే మా బాస్ను. ఓ మై గాడ్ అనుకుంటూ ఆమె తెచ్చిన కవర్ వైపు చూసింది. ఇక కాఫీ అక్కడ పడేసి ఆ కవర్ లాక్కుని ఓపెన్ చేసింది. అందులో ఉన్న థింగ్స్ అన్నీ కూడా నిఖిల్వే. కోపంగా, ఎవరు నువ్వు అని, మా సార్వి నీ దగ్గరికి ఎలా వచ్చినాయి అని అంది. నిఖిత చేతుల్లో నుంచి సంధ్య అవి వెంటనే గుంజుకుని బయటకు పరుగు తీసింది. బట్ నిఖిత అంత తేలిగ్గా వదలలేదు. ఆమె వెంట పరిగెత్తింది. సంధ్య మీద కలబడి ఏదోలాగా ఆ ల్యాప్టాప్ గుంజుకొని ఆఫీస్లోకి పరిగెత్తింది. కాఫీ షాప్లో వారు పోలీసులకు కాల్ చేయటంతో సంధ్య పారిపోయింది. ఏజీఎం అండ్ కొందరు స్టాఫ్ను తీసుకుని ఏపీడీ కంపెనీ వాళ్ళ హోటల్ హైదరాబాద్లో ఉంది, అక్కడికి వచ్చింది. ల్యాప్టాప్ ఓపెన్ చేసింది. లాక్ మన పాపకు తెలిసిలేండి. ఒకరోజు చూసింది. అందులో మీటింగ్ అండ్ ప్రాజెక్టుకు సంబంధించిన డీటెయిల్స్ ఉన్నాయి. అవన్నీ ఒకసారి చూసుకుని నిఖిల్ ప్లేస్లో ఆమె వచ్చే క్లయింట్లకు ఎక్స్ప్లెయిన్ చేస్తానంది. వచ్చిన వారు ముందు వద్దన్నారు.
ఈమె ప్లేస్లో మీరెందుకు అని అన్నారు. బట్ నిఖిత కూడా ఈ కంపెనీలో షేర్ ఉందని ఏజిఎం అనడంతో ఓకే అన్నారు. నిఖితకు షేర్ ఉంది అనే మాట అబద్ధం. ఇక నిఖిత చాలా బాగా డీటెయిల్గా ప్రాజెక్ట్ కోసం ప్రజెంటేషన్ ఇవ్వడంతో వచ్చిన వారికి నచ్చింది. యాక్చువల్గా ఇది నిఖిల్ వర్క్, బట్ నిఖిత ఫినిష్ చేసింది. వచ్చిన వారికి అది నచ్చి వీడియోలో మా సార్ చూస్తున్నారు, నచ్చితే ఓకే చేస్తాం, ఇంకా మా కంపెనీకి పార్ట్నర్స్ని చేసుకుంటాం, మీకు మెయిల్ చేస్తాం, ఇక 2 o'clock మీరు ఇప్పుడు వెళ్ళొచ్చు అని అన్నారు. ఇక సరే అని వెళ్ళడానికి బయలుదేరుతూ ఉండగా అక్కడికి అప్పుడే వచ్చిన చందన రాముని చూసి జరుచుకుంది నిఖిత. నిఖిత చేతుల్లోని నిఖిల్ ల్యాప్టాప్ను గుంజుకుంది. మన రౌడీ లయన్, ది గ్రేట్ చందన. ఇద్దరు కోపంగా నిఖితాని చూస్తున్నారు. మరి నిఖిత వాళ్ళ నుండి ఎలా తప్పించుకుంటుంది అనేది వచ్చే భాగంలో చూద్దాం.